మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఏపీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు, జగన్ తర్వాత ఇంకా కీలకంగా ఉన్నటువంటి నేతలపైన ఈసారి వైసీపీ మహిళలను రంగంలోకి దించబోతుంది. ఆ కీలకమైనటువంటి నేతలపైన మహిళా అస్త్రాన్ని ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్, లేదంటే మహిళల్ని ఎందుకు బరిలోకి దించుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏపీలో. సో దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, సో 3 స్థానాలు ముఖ్యంగా నారా లోకేష్ మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద, హిందూపురం నుంచి బాలకృష్ణ మీద, ముగ్గురు మీద కూడా వైసీపీ మహిళా అభ్యర్థులను ప్రకటించింది. ఏంటి ఈ స్ట్రాటజీ, ఏంటి మహిళల్ని నిలబెట్టడం అనే వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? ఓవరాల్గా లిస్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అంచనా, ఆయన చెప్పింది ఎక్కువ బీసీ కార్డు మాట్లాడారు. రిజర్వేషన్స్ ఎలాగో అమలు చేస్తారు కాబట్టి తప్పని పరిస్థితి. మైనారిటీస్కి ఈసారి ఒక 2 సీట్లు పెంచామనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అంతర్లీనంగా టోటల్ 175 కాన్స్టిట్యున్సీస్లో అంతర్లీనంగా చేసినటువంటి ఒక ఎత్తుగడలాగా అనిపించిన అంశం ఏంటంటే, కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భావిస్తున్నారో వాళ్ళ ముగ్గురు మీద మరి యాదృచ్ఛికంగా పెట్టారా, ప్రణాళిక ప్రకారం పెట్టారా అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలియాలి. ముగ్గురు కీలకమైనటువంటి నేతలు. నారా లోకేష్ పైన ఒక మహిళని పోటీకి నిలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద మారుస్తారనేటువంటి ఒక అంచనా ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా అసలు ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయిన తర్వాత కూడా ఈరోజు ఉదయం కూడా ఆయన ఏం చెప్పారు, పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను అన్నారు. బట్ అనూహ్యంగా అక్కడ యథాతథంగా వంగా గీతని కంటిన్యూ చేయాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సీటుకి అనౌన్స్ చేసేటువంటి క్రమంలో కూడా, హిందూపురం క్యాండిడేట్ని అనౌన్స్ చేసేటువంటి క్రమంలో కూడా అక్కడ కూడా మహిళా అభ్యర్థిని పెట్టారు. అది కూడా బీసీ మహిళను పెట్టారు. ఎందుకంటే ఓటింగ్ పరంగా చూస్తే అక్కడ బీసీ ఓటర్ల స్థానం ఎక్కువ ఉందనే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కుప్పంలో ఆల్రెడీ భరత్ని అనౌన్స్ చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ని. అతను బీసీ వర్గాలు చెంది, అది బీసీ సీటు అనేది వాళ్ళ ఇండికేషన్. సో అదే క్రమంలో బీసీ సీట్లు మళ్ళీ ఇక్కడ కూడా బీసీ సీట్ అనేటువంటి ఇండికేషన్తో మహిళా అభ్యర్థిని ఎంచుకున్నారు అనమాట. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. గత ఎన్నికలను మనం ఒకసారి పరిశీలించి చూస్తే 2019 ఎన్నికల్లో చూద్దాం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద 2 చోట్ల పెద్ద సీరియస్ ఫిగర్స్ని ఎవరిని కూడా రంగంలో దింపలా. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోనే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశారు. సో 2 చోట్ల కూడా ఓడించినటువంటి రికార్డు వచ్చింది. సో అదే తరహాలో ఇక్కడ ఈసారి మహిళలతో ఓడిస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఈ 5 ఏళ్లలో ఆయన్ని పైన వేసినటువంటి ప్రధానమైనటువంటి అపవాదులు 2. ఒకటి 3 పెళ్ళిళ్ళు, రెండోది 2 చోట్ల ఓటమి. ఈ 2 అంశాలతోనే ఆయన ప్రతి చోట ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. అవమానం అనొచ్చు, లేదా హేళన అనొచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి రాజకీయంగా చూస్తే ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ అదే విధంగా మాట్లాడారు. సో ఇప్పుడు ఈ ఓటమి ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి వ్యూహం ఫలించి కనుక ఇక్కడ ఓటమి ఎదురైతే మళ్ళీ 5 ఏళ్ళు అంటే ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయారని చెప్పని ఆడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి ఎత్తుగడ వ్యూహం ఏదైనా ఉందా, అందుకనే రంగంలోకి దింపారా అనేది ఒకసారి ఆలోచించాలి. అయితే సీట్స్ పరంగా ఒక ఓవరాల్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు బీసీలకు ఎక్కువ మందికి ఇచ్చామని ఎలా చెప్తున్నారో అలానే బీసీ ఓటర్లు కూడా వాళ్ళని ఓన్ చేసుకుని ఓట్లు వేసేటువంటి వాతావరణం ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి. సరే, క్యాన్వాసింగ్ ఎలా చేస్తారు, అక్కడ ఆ కాన్స్టిట్యున్సీల మీద ఎలాంటి ఫోకస్ పెడతారనే దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం చూస్తే లాస్ట్ టైం చాలామంది అనుకున్నారు లోకేష్ కొంత అంటే ఒక టఫ్ ఫైట్ ఉంటుంది, స్వల్ప మార్జిన్తో బయటపడతారు అనుకున్నారు. కానీ స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. సో ఈసారి ఏకంగా గంజి చిరంజీవి లాస్ట్ టైము ఎవరైతే లూజర్గా ఉన్నారో, అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో 2014లో పోటీ చేసి ఆ నియోజకవర్గంలోనే పోటీ చేసి 10-15 ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి. 2019లో ఆయనకు సీట్ ఇవ్వకపోగా నారా లోకేష్ దిగేసరికి అదొక సింపతి ఇదిగా మార్చుకునేటువంటి ప్రయత్నం జరిగింది. గంజి చిరంజీవి వెళ్ళి వైసీపీలో చేరాడు. ఈసారి ఆయనే అభ్యర్థి అని ఫస్ట్ ఆయనకి అనౌన్స్ చేశారు. ఆయన అంటే మీన్స్ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. మళ్ళీ చివరి నిమిషంలో ఇప్పుడు లావణ్యాన్ని తీసుకొచ్చి ఆమెకి అవకాశం కల్పించారు. సామాజిక వర్గం సేమ్, ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే. ఎవరు ఏంటని మధ్యలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలాన్ని తీసుకొచ్చారు. సో ఇదంతా కూడా చర్చ జరిగింది. ఫైనల్గా అక్కడ కూడా మహిళలనే ఖరారు చేశారు. కాబట్టి ఎలా ఉంటుంది అనేది పోటీ ఒక ఆసక్తికరమైనటువంటిది. లోకేష్ కూడా ఏమంత ఈజీగా కాదు, లాస్ట్ టైం లాగా కాదు, కానీ ఈసారి ఇంకా చాలా టఫ్గా కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారు. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి న్యూట్రల్స్ అందరినీ కలిశారు. సామాజిక వర్గాల పరంగా ఆయా కూటములు అందరితో కూడా మాటలు జరిపారు. వాళ్ళందరినీ కూడా తన వైపు మరల్చుకునే ప్రయత్నం చేశారు. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
కానీ మహిళల్ని 3 స్థానాల్లో కూడా 3 కీలకమైన స్థానాల్లో కూడా మహిళల్ని పెట్టడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ముఖ్యంగా వీళ్ళిద్దరి పైన బీసీ మహిళలనే పెట్టారు, అటు బాలకృష్ణ పైన కానీ ఇటు నారా లోకేష్ పైన కానీ. అది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఓటర్ అనేది చూడాలి. ఇంకా అక్కడంటే పిఠాపురం లెక్క వేరుగా ఉంది. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన క్రమంలో కూడా ఆవిడే పోటీ చేసింది. వంగా గీతే అప్పుడు పోటీ చేసి ఆమె గెలిపొందింది. తర్వాత ఆమె ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈసారి ఎలా ఉంటుంది, ఆ టర్న్అవుట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆసక్తి. అందరూ ఏం ఆశించారంటే ఒకవేళ ముద్రగడ పద్మనాభం కానీ ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా కానీ బరిలో దిగుతారేమో, మారుస్తారేమో, లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఉంటుందేమో. ఎందుకంటే నిన్న మాట్లాడినప్పుడు కూడా వంగా గీత గారికి క్లారిటీ లేదు. ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ఓడించి తీరతాం, వైసీపీ అభ్యర్థి గెలుస్తారని మాత్రమే చెప్పింది. నేనే గెలుస్తాననే మాట ఫస్ట్ చెప్పి సవరించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఏమైనా జరగవచ్చు. ఈ 3 కాన్స్టిట్యున్సీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించేటువంటి కాన్స్టిట్యున్సీస్. ఒకటి ఫస్ట్ బాలకృష్ణ గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్టు ఈసారి, 3వసారి ఆయన గెలిచినట్టుగా. లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరులో ఎవరు గెలిచినా కానీ, ఇద్దరు గెలిచినా కానీ ఫస్ట్ టైం అనమాట అసెంబ్లీలో అరంగేట్రం చేసినట్టుగా చూడాలి. ఒకవేళ ఓడిపోతే మహిళల చేతిలో ఓడిపోయారు అనేటువంటి మాటను మాత్రం ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ నాయకులు చాలా ఆచితూచి హ్యూమిలియేట్ చేసే విధంగా వాళ్ళిద్దరిని కూడా ర్యాగింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఎత్తుగడలతో మాత్రమే గెలుస్తాయి, వ్యూహాలతో మాత్రమే గెలుస్తాయి. కేవలం అభిమానులతోనో, ఫ్యాన్స్తోనో, లేదంటే మేము ఫలానా అనేటువంటి వారసత్వంతోనే గెలిచే అవకాశాలు ఉండవు. కాబట్టి ఆ 2 విషయాలు లాస్ట్ టైం ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్కి అలానే లోకేష్ గారికి కూడా బోధపడి ఉంటుందని నేనైతే భావిస్తున్నా. సో ఈ క్రమంలో వీళ్ళు ఏ విధంగా వ్యూహం పన్నుతారు, ఏ విధంగా గెలుపు గుర్రాలు అవుతారు అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళ పార్టీల చేతుల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో మొత్తానికి ఎక్స్పెక్టెడో అన్ఎక్స్పెక్టెడో తెలియదు కానీ ఈ 3 ప్రాంతాల్లో అయితే వైసీపీ నుంచి మహిళా అభ్యర్థుల్ని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ పూర్తిగా నియోజకవర్గం గెలుపు పైన మరింతగా ఇంకా దృఢ సంకల్పంతో బరిలోకి దిగాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.